ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. కాబట్టి వినాయకుడు పుట్టుకతో ఏనుగు ముఖాన్ని కలిగి పుట్టలేదనే విశేషాన్ని మనం అర్థం చేసుకోగలిగాం. నిన్నటి ఆ ప్రసంగం యొక్క దానికి సంబంధించిన అనుబంధ ఉపన్యాసమైన ఈ రోజున సర్వవిఘ్న ఉపశాంతయే. సర్వ అంటే అన్ని విఘ్నముల యొక్క ఉపశాంతయే, ఉపశాంతి కోసం నమస్కరిస్తున్నాను గణపతి అని నమస్కరిస్తున్నాం. అంటే విఘ్నాలని వినాయకుడు తొలగిస్తాడని అనుకుంటాం కదా, ఈ ఉపశాంతి ఏమిటి, ఈ మాట ఏమిటి అని ఆలోచించాలి. లోకంలో కొందరికి తగ్గనటువంటి వ్యాధులు ఉంటాయి, వాటిని దీర్ఘకాలిక వ్యాధులు అని. ఎప్పటికీ అచికిత్స్య అంటే చికిత్స ఏమాత్రము లభ్యం కానటువంటి వ్యాధులని ఉంటాయి. పుట్టుకతో లభించే కొన్ని వ్యాధులు అలా ఉంటాయి. అటువంటి ఏ వ్యాధులు ఉన్నాయో వాటిని నివారించుకోవడం కోసమని ఈ రోగులు వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు వచ్చిన ఈ వ్యాధి తగ్గదు, కానీ దీనికి ఈ విధమైనటువంటి ఔషధాన్ని స్వీకరిస్తే ఉపశమనం లభిస్తుంది అని చెప్తాడు ఆయన. ఉపశమనం అంటే ఆ వ్యాధి అలా తీవ్రమైనప్పుడు ఈ ఔషధం వెళ్ళి దాన్ని ఉపశాంతి చేస్తుంది. తాత్కాలికంగా వ్యాధికి సంబంధించిన బాధ లేకుండా ఉండేలా చేస్తుంది, దాన్ని ఉపశాంతి అంటారు. సర్వవిఘ్న ఉపశాంతయే. అలా కాలంలో వచ్చేటటువంటి ఏ విఘ్నాలైతే ఉన్నాయో ఆ విఘ్నాల నుంచి ఉపశమనాన్ని కలగజేస్తాడు వినాయకుడు. అందుకోసం ఆయనకి నమస్కరించాలి. ఉపశమనం అంటే ఏమిటి అర్థం? ఏదో ఒక ఇల్లు మనం ఒకటి నిర్మించుకుందాం అని అనుకుని ఎక్కడికో వెళ్ళి ఎవరి నుంచో రుణాన్ని అడిగాం, ఆయన ఇస్తానన్నాడు. అన్నటువంటి ఆయన అకస్మాత్తుగా 2 రోజులో 3 రోజులో మన ఇంటికి సంబంధించిన అంత ప్రణాళిక అయి ప్రారంభమయ్యాక టక్కున నేను ఇవ్వను అన్నాడు అనుకుందాం. ఆయన్ని నమ్ముకు కదా మనం దిగాం. ఆయన ఏదో అంత మొత్తం ఇస్తానని ఇంత మాత్రమే ఇచ్చాడు కదా. ఇప్పుడు ఇల్లు కట్టేటట్ట మానేటట్ట నలుగురిలో అవమానపు పాలు నవ్వుల పాలు అయిపోతాం కదా. ఆయన అకస్మాత్తుగా ఇవ్వనన్నాడు కాబట్టి దెబ్బలాటకెడతామా? ఇచ్చినందుకు కృతజ్ఞతాభావాన్ని చూపించాలి కదా. ఆయన ఏదో ఆయనకు వచ్చిన ఇబ్బంది చెప్పి అంచేత నేను ఇవ్వలేనయ్యా అని చేతులు ఎత్తేసాడు ఆయన. ఇచ్చినందుకు కృతజ్ఞత చూపించాలి, లోపల అయ్యో మీదిది ఇవ్వకుండా నన్ను దింపాడని బాధపడాలి. అది విఘ్నం అంటే. ఉపశాంతయే. అలాంటి కష్టం వచ్చినటువంటి వేళ ఆ విఘ్నం కారణంగా వచ్చిన బాధ నుంచి ఉపశమనం పొందాలి అంటే వినాయకుడికి నమస్కారం చేయాలి. ఏమిటయ్యా ఇట్లా చేశావు, అకస్మాత్తుగా ఆగిపోయింది, ఇప్పుడు నేను ముందుకు వెళ్ళాలా, ఆగిపోవాలా, లేక వెనక్కి వెళ్ళాలా, ఏం చేయాలి అని ఆ అమోఘమైనటువంటి మనోవేదన స్థితిలో ఏం చేయాలో శరీరాన్ని నిలుపుకోగలిగిన స్థితితో పాటు నలుగురి మధ్య నవ్వుల పాలు కాకుండాను తనకి తాను బాధని తట్టుకునేలాను చేయడం కోసం ఆ వినాయకుడిని ధ్యానించాలి. అదే ఉపశమనము అంటే. ఇక్కడ రహస్యం ఉంది. ఆ పరమేశ్వరుణ్ణి వినాయకుడిని ఎందుకు స్తుతిస్తున్నాం? కారణం ఒక్కటే. ఏ ఉపశమనం అనేటటువంటిది మనం ఆలోచిస్తున్నామో ఆయన తొలగించలేడా వినాయకుడు? సర్వవిఘ్న ఉపశాంతయే. ఆయన తొలగించలేడా? తొలగించగలడు. మరి తొలగించగలిగితే నేను దండం పెట్టానుగా, ఎందుకు తొలగించాడు? కారణం ఒకటే.
మనం పూర్వ జన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసుకున్నటువంటి పాపపు ఫలితం ఎంతుందో ఆ పాప ఫలితాన్ని మనం అనుభవించవలసి ఉన్నాం. ఉదాహరణకి ఒక నేరం మనం చేసినట్టయితే నేరానికి తగినటువంటి శిక్ష అనుభవించడానికి తగినటువంటి నేరం అది, కాబట్టి ఆ శిక్షని అనుభవించి తీరాలి. ఏ రక్షక భటులు మనని పట్టుకోవలసినటువంటి నేరాన్ని మనం చేశామో ఆ రక్షక భటుల ముఖం కనిపించకుండా, మనం వాళ్ళకి కనిపించకుండా, వాళ్ళు మనని చూడకుండా ఉండేలా తప్పించుకుని తిరుగుతున్నాం అనుకోండి, కొన్నాళ్ళు మనం దాక్కోగలం. కానీ ఏదో ఒక రోజున పట్టుబడి తీరుతాంగా. నేరానికి తగిన శిక్ష ఖచ్చితంగా పడవలసి తీరాల్సింది, అందులో అనుమానం ఏమాత్రమూ లేదు. భగవంతుడైనా సరే అప్పుడు వచ్చి రక్షించలేడు. ఎందుకని? నేరం చేసింది మనం, శిక్షించవలసిన బాధ్యత ఆయనది. నేనే కదా శిక్షను విధించేవాడిని, నువ్వు నాకు దండం పెట్టావు కదా, కాబట్టి నీకు పూర్తిగా శిక్షని రద్దు చేస్తున్నాను అనే హక్కు భగవంతుడికి లేదు. చేసిన ప్రతి తప్పుని, అంటే ప్రతి నేరాన్ని శిక్ష విధించకుండా ఆయన ఆమోదించి అనుమోదించి వెంటనే మనందరినీ కూడా శిక్ష నుండి మినహాయించినట్టయితే అసలు వాడు భగవంతుడే కాడు. అంతేకాదు, ప్రతివాడు కూడా నేరం చేసేసి నాకు ఏ విధమైన శిక్ష లేకుండా నా పరమేశ్వరుడు చేస్తాడు కాబట్టి చాలా ధైర్యంగా ఉండొచ్చు అని అనేకమైన నేరాలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి నేరానికి తగిన శిక్ష ఉండాల్సిందే. నిప్పు మన ఇంట్లో వెలిగించుకున్నప్పటికీ కూడా నిప్పు లక్షణం కాలడం, మన ఇంట్లో ఉన్న నీళ్ళే అయినప్పటికీ కూడా నీళ్ల లక్షణం ఏదైనా వస్త్రాన్ని అక్కడ వేస్తే దాన్ని తడిపేయడమే. అది పట్టు వస్త్రం కాబట్టి తడపకూడదు, ఇది మామూలు వస్త్రం కాబట్టి తడిసినా పర్వాలేదు అనుకోదు. అలా నేరం ఏదైనా ఉంటే నేరానికి తగ్గట్టుగా శిక్ష పడాల్సిందే తప్ప శిక్ష నుండి తప్పించగలిగిన అధికారం పరమేశ్వరుడికి లేదు, తప్పించుకోగల అవకాశం మనకి ఉండదు. అందుకే ఈ శ్లోకం చివరిలో సర్వ విఘ్న ఉపశాంతయే. పరమేశ్వరుడికి ఎందుకు దండం పెట్టాలంటే విఘ్నాలు లేకుండా ఉండడం కోసం కాదు, విఘ్నాలు లేకుండా ఆయన చేయగలిగిన శక్తి ఉన్నవాడు అని కాదు. ఆయనకు ఆ శక్తి లేదు. ఆ విఘ్నాల బాధని తట్టుకోలేక ఏ అఘాయిత్యానికి పాల్పడకుండా ఉండేలా ఉపశమనం మనకి కలిగించేందుకుగా అదిగో ఆ పరమేశ్వరుడికి దండం పెట్టాలి. సర్వ విఘ్న ఉపశాంతయే, అందుకని ఆయన భగవంతుడు. కాబట్టి అబ్బో మా దేవుడున్నాడు, ఆయన వెంటనే మీరు చేసిన నేరములన్నిటినీ కూడా తొలగించేసి శిక్ష లేకుండా చేయనుంటే వాడు భగవంతుడు కాడు. నమ్మి చూడండి జాగ్రత్తగా. మీ పిల్లవాడే తప్పు చేశాడని అనుకుందాం, మీరు శిక్షిస్తున్నారా లేదా? శిక్షించకపోయిన పక్షంలో మీ పిల్లవాడు ఏమవుతాడు? నాశనం అయిపోడు. ప్రవర్తన విషయంలో, గుణాల విషయంలో ఎంత దారుణంగా అయిపోతాడు. అదే ఒకసారి వాడు తప్పు చేసినప్పుడు చెంప చెళ్ళు అనిపించేలా వాడు చేసిన నేరపు స్థాయికి సరిపోయిన విధంగా మీరు శిక్షించినట్టయితే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకు ఉండడు. కాబట్టి ఎవడు నిజమైనటువంటి భగవంతుడు అని ఆలోచిస్తే నేరానికి తగిన శిక్షని విధించేవాడే పరమాత్మ అవుతాడు తప్ప నేరాన్ని అలా ఉంచేసి శిక్ష లేకుండా అలా చేసేటటువంటి వాడు భగవంతుడు కాడు, కాజాలడు. అది గమనించుకోవాలి. సర్వ విఘ్న ఉపశాంతయే, అలాంటి వినాయకుడు ప్రసన్నవదనం ధ్యాయేత్. ఏనుగు ముఖంతో అసలు ఆయన పుట్టల. పుట్టుక గురించి వైశేషిక దర్శనం ఒక అద్భుతమైన మాట చెప్పింది. వైశేషిక దర్శనం దాని పేరు. మన మహర్షులు ఎంత గొప్పవాళ్ళు అంటే సృష్టిలో ఉండే సమస్త వస్తువుల యొక్క మూల విశేషాన్ని తెలుసుకోగలిగారు. మూల అంటే గది యొక్క మూలని కాదు, మూలం, దానికి సంబంధించిన అసలు ప్రధానమైనటువంటి మూల రహస్యం ఏదో దాన్ని తెలుసుకోగలిగారు. ఏమిటని చెప్పారు? శరీరం ద్వివిధం యోనిజమయోనిజంచ. మొదటి మాట, ఈ శరీరం ఏదైతే ఉందో అది రెండు. ఒకటి యోనిజం, అయోనిజంచ. మనందరం పుట్టే విధంగా పుట్టే శరీరం ఒకటి. అయోనిజంచ, మనం ఎలా పుట్టామో అలా పుట్టకుండా ఉండే విధానం అది రెండు.
యోనిజం అయోనిజంచ జరాయుజ అండజ స్వేదజ ఉద్భిజ్య 4 విధానాలు. సహజంగా ప్రాణి ఎలా పుడుతుంది అని అంటే మనకు ఒక ప్రక్రియ తెలుసు. అలాగే అందరూ పుడతారని మనం ఊహిస్తాం. కాదు. జరాయుజ, జరాయు అంటే మావి అంటారు. ఆ మావి నుండి పుట్టేటటువంటివి కొన్ని ప్రాణులు ఉంటాయి. అండజ, అండం అంటే గుడ్డు, గుడ్డు నుంచి పుట్టేవి కొన్ని ప్రాణులు ఉంటాయి. స్వేదజ, స్వేదం అంటే చెమట, చెమట నుండి జ పుట్టేవి కొన్ని ఉంటాయి. ఉత్ భిత్ జ, ఉత్ అంటే పైకి, భిత్ భేదించుకుని జ పుట్టేవి కొన్ని. ఉదాహరణకి నేల ఉందనుకోండి, ఆ నేలలో వేయబడ్డటువంటి విత్తనం నీళ్లు పోయగానే మెల్లగా ఉబ్బినటువంటిది పైనున్నటువంటి నేలని అలా పగులగొట్టుకుని అక్కడి నుంచి సన్నని కాడగా వచ్చి అక్కడి నుంచి మొత్తం పైకి వచ్చి ఉత్ భితుజ్జ, నేలలో ఉండేటటువంటి ఆ గట్టితనాన్ని పగులగొట్టుకుని చీల్చుకుని పైకి వస్తుంది ఉద్భిజ్యం. మరి ఇవన్నీ ప్రాణులేగా. మావి నుండి పుట్టింది ప్రాణే, అలాగే గుడ్డు నుంచి పుట్టింది ప్రాణే, స్వేదజ చెమట నుండి పుట్టింది ప్రాణే, నేల నుండి వృక్షరూపంగా మొక్కగా వచ్చి వృక్షంగా ఎదగబోయేది ప్రాణే. ప్రాణం కలిగినదే.